తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు రైతన్నల ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రైతు భరోసా పథకంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రైతులకు పంట పెట్టుబడి సాయం అందించే విధానంలో కోతలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పేరుపై ఉన్న భూములకు పంట పెట్టుబడి సాయం అందించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. దీనితో రైతు భరోసా పథకంలో కోతలు తప్పవనే విషయం తెలుస్తూ ఉంది. గత ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఎకరానికి 7,500 రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేస్తామని, ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ గత వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి నిధులను రైతన్నల ఖాతాల్లో జమ చేయలేదు కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికైనా యాసంగి సీజన్లో నాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికి కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను రైతన్నల ఖాతాల్లో జమ చేయలేదు కాంగ్రెస్ సర్కార్. వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తూ ఉంది. 2023 వానాకాలం రైతు బంధును బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిజానికి ఆ ఏడాది ఆగస్టు 23 నాటికి అప్పటి ప్రభుత్వం 68.99 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,624.74 కోట్ల రూపాయలను జమ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ సర్కారేమో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జమ చేయలేదని చెబుతూ వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైతు భరోసా విడుదల నిలిచిపోయే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కానీ రైతు భరోసా పథకం గత ప్రభుత్వ హయాంలోనిదే కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో ఆలస్యం అవుతున్నది. రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 26 నుండి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. గణతంత్ర దినోత్సవం రోజున లాంఛనంగా 4 పథకాలు ప్రారంభించినటువంటి కాంగ్రెస్ సర్కార్ గ్రామాల్లో ఉన్నటువంటి మండలానికి ఒక గ్రామం చొప్పున ఆ గ్రామంలోని రైతులకు మాత్రమే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేయడం జరిగింది. కానీ మిగిలిన గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు మాత్రం నిరాశనే మిగిలింది. రైతు భరోసా డబ్బులు ఇప్పటి వరకు జమ చేయలేదు కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో అని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాగుకు అర్హత సాధించని భూములు, అనర్హమైనటువంటి భూములకు కూడా పంట పెట్టుబడి సాయం అందించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు, గుట్టలు, వెంచర్లు, రాళ్ళు, రప్పలకు, సాగులో లేనటువంటి భూములకు రైతు బంధు డబ్బులను 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ కాంగ్రెస్ సర్కార్
ఈ ఫీల్డ్ సర్వేలో భాగంగా కొండలు, గుట్టలు, రోడ్లు, వెంచర్లు ఇలా సాగుకు యోగ్యం కానటువంటి భూములను ధరణి రిపోర్టులో నుండి, భూభారతి రిపోర్టులో నుండి తొలగిస్తుంది. కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పుడు సాగుకు యోగ్యం కోనటువంటి భూములను తొలగించి మిగిలిన భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించడం జరిగింది. ఈ మార్పుల కారణంగా కొన్ని వేల ఎకరాల భూములను ప్రభుత్వం తొలగించింది. అంటే గతంలో కంటే మొత్తం పంట పెట్టుబడి సాయం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పెంచినటువంటి కాంగ్రెస్ సర్కార్ నిధుల కేటాయింపులో మాత్రం ఇప్పటి వరకు రైతుల అకౌంట్లలో జమ చేయని పరిస్థితి. ఇక యాసంగి సీజన్ పంటల సాగు ఎప్పుడో ప్రారంభమైంది. ప్రభుత్వం పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపుగా రైతులంతా త్వరగా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఆలస్యం చేయకుండా వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను అర్హులైనటువంటి రైతులందరికీ వెంటనే విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. మొదటి విడతలో కేవలం ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో మాత్రమే రైతు భరోసా సాయాన్ని అందించింది ప్రభుత్వం. మిగిలినటువంటి గ్రామాల్లో నిధులు విడుదల చేస్తామని మంత్రులు, అధికారులు చెప్తున్నారు. కానీ అకౌంట్లలో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ఇప్పటికీ చెప్పనటువంటి పరిస్థితి. ఇక రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ శాఖకు పూర్తి స్థాయిలో సమాచారం అందకపోవడం గమనించదలసిన విషయం. లాంఛనంగా కార్యక్రమాలు నిర్వహించినటువంటి గ్రామాల్లో వివరాలు మాత్రమే అధికారులకు తెలుసుండగా మిగిలిన ప్రాంతాల్లో రైతులకు ఎప్పుడు రైతు భరోసాకు సంబంధించినటువంటి సాయం అందుతుందనే స్పష్టత అధికారుల దగ్గర లేదు. నిధుల విడుదల ఎప్పుడు చేస్తారో అనే సమాచారం ఇప్పటికీ తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికి రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యమవుతున్న ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మధ్యతరగతి రైతులకు మోడీ సర్కార్ తీసుకున్నటువంటి ఆదాయ పన్ను మార్పుల వంటి ఉపశమనం కూడా సరైన సమయానికి ఉపయోగపడేలా ఉండదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదల చేసి రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగుకు యోగ్యమైనటువంటి రైతు బంధు విషయంలో ఎప్పుడూ లేట్ చేయకుండా రైతు బంధు డబ్బులను తగిన సమయంలో రైతుల ఖాతాల్లో జమ చేసేది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ యాసంగి సీజన్ పూర్తి కావస్తున్న ఇప్పటికీ రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తూ ఉంది. వెంటనే దీనిపై ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని రైతులు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. యాసంగి పంటల సాగు ఎప్పుడో ప్రారంభమైంది. ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కార్ లేట్ చేయకుండా వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల ఖాతాల్లో వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.